బీఆర్ఎస్ హయాంలో పాలసీలు చూసి హైదరాబాద్ కు పరిశ్రమలు వస్తే రేవంత్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల కెమెరాలు పెట్టి హైదరాబాద్ ను సేఫెస్ట్ సిటీగా మార్చాం. రేవంత్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. గన్ కల్చర్, డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. సేఫెస్ట్ సిటీ ఉన్న హైదరాబాద్ ను క్రైమ్ సిటీగా మార్చింది రేవంత్ కాదా అని ఫైర్ అయ్యారు. ఎక్స్పోర్ట్లు మేము వచ్చినాడు 2014లో 57,000 కోట్లు, మేము దిగిపోయిన నాడు 2,41,000 కోట్లు. 3 లక్షలు ఉన్న ఉద్యోగాలను, ఐటీ ఉద్యోగాలని 9.5 లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 24,000 కొత్త కంపెనీలు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. నువ్వెన్ని నిజమైన పెట్టుబడులు తెచ్చావో, నువ్వెన్ని పారిపోయేలాగా చేసినావో, నీ బాధ తట్టుకోలేక ఎంతమంది పారిశ్రామికవేత్తలు మీరు తలలకు తుపాకులు పెడుతుంటే పారిపోతున్నారో ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు, ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకు వస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు, నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా, నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. చర్చకు రా. మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు, తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీపరుడు అయితే చర్చకు రా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేటు నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావో పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.